స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి మరో స్టూడెంట్ సాయి చరణ్ ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ సాయి చరణ్, సో టెల్ అబౌట్ యువర్ కాలేజ్. ఎందుకు స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ ని సెలెక్ట్ చేసుకున్నావు? మ్యామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాలేజ్ అనేది రీసెంట్లీ ఇట్ గాట్ అటానమస్. అంటే మనకు తెలుసు, ఇప్పుడు నేను మీకు ఒక వరం ఇస్తున్నాను, ఎగిరే వరం ఇస్తున్నాను అంటే మీరు యూ విల్ బీ ష్యూర్లీ డూయింగ్ దట్ విత్ మోర్ పవర్. ఎందుకంటే మనకి స్టార్టింగ్లో ఏమన్నా పవర్ వస్తుందంటే దాన్ని ఖచ్చితంగా మనం 100% ఇస్తాం. సో ఇలాంటి కాలేజెస్ అనేవి ఇన్ని రోజులు ఒక చిన్న ప్రైవేట్ కాలేజ్ లాగా ఉండిపోయి సడన్గా వాటికి అటానమస్ అనే పవర్ వచ్చింది. సో దే విల్ ట్రై టు యూటిలైజ్ దట్ పవర్ ద మోస్ట్. సో నేను యాజ్ ఎ స్టూడెంట్ ఐ వాంట్ ఎ కాలేజ్ విత్ ఫైర్ ఇన్సైడ్. అంటే ఒక ఫైర్ ఉండాలి అని అంటుంటారు కదా. సో ఆ ఫైర్ లాంటి కాలేజ్ మన దగ్గర ఉంటే దో ప్లేస్మెంట్స్ కూడా ఒక మంచి ప్లేస్మెంట్స్ ఉన్నాయి. ఈపామ్ అనేది, కాగ్నిజెంట్ అనేది, దే ఆర్ రెప్యూటెడ్ కంపెనీస్. సో ఇలాంటి కంపెనీస్ ప్లేస్మెంట్కి వస్తున్నాయి. మనకి మంచి అటానమస్ కాలేజ్ అండ్ ఇట్ ఈస్ మనకి ఇక్కడ క్యాంటీన్ కూడా ఫుడ్ చాలా బాగుంటుంది. ఐఎమ్ పార్ట్ టైం ఫుడీ. సో ఇక్కడ ఫ్రాంకీ చాలా బాగుంటుంది. అండ్ ఆల్ దీస్ థింగ్స్ అన్ని పక్కన పెడితే ఫ్యాకల్టీ దే ఆర్ రియల్లీ కోఆర్డినేటివ్. అండ్ ఇక్కడ క్లబ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లబ్స్ ఉంటాయని విన్నాను. ఏంటది అసలు, ఏంటి ఆ కేటగిరీ? మ్యామ్, ఇప్పుడు ఏం నేర్చుకుంటారు ఇందులో? మ్యామ్, స్ఫూర్తి కాలేజ్ అనేది మనకి 13+ క్లబ్స్ ఉన్నాయి ఇప్పుడు ప్రెసెంట్లీ మన కాలేజ్లో. దానిలో టెక్నికల్, నాన్ టెక్నికల్ కూడా ఉంది. టెక్నికల్లో మనకి కోడింగ్ క్లబ్ అని, కంప్యూటర్ క్లబ్ అని, రోబోటిక్స్ క్లబ్ అని, ఫైన్ ఆర్ట్స్ క్లబ్, ఇవన్నీ టెక్నికల్ రిలేటెడ్. అంటే మనకి ఏమన్నా నేర్చుకోవాలి, ఐఎమ్ ఫ్రమ్ ఏఎంఎల్ డిపార్ట్మెంట్. ఇప్పుడు నేను రేపో మాపో ఏఐ తయారు చేయాలనుకుంటున్నా, దే విల్ బి కోఆర్డినేటింగ్ మీ, ఫండింగ్ కూడా ఇస్తుంటారు. అండ్ కమింగ్ టు నాన్ టెక్నికల్ క్లబ్స్, మనకి లిటరరీ క్లబ్ అని, ఫైన్ ఆర్ట్స్ క్లబ్ అనేసి, అండ్ రేడియో క్లబ్, మల్టీమీడియా, క్రియేటర్. అంటే నాన్ టెక్నికల్ కూడా, అంటే స్టూడెంట్ని దే ఆర్ నాట్ లిమిటింగ్ ఎట్ టెక్నికల్ సైడ్, నాన్ టెక్నికల్ వైపు కూడా తీసుకెళ్ళి దే ఆర్ ఎక్స్పోజింగ్ ద స్టూడెంట్స్. అంటే నువ్వు ఇక్కడ కంప్యూటర్ కోర్ కొడుతూ రోజు మొత్తం గడిపాల్సిన అవసరం లేదు. దే ఆర్ షోయింగ్ యూ హౌ మెనీ వేస్ టు వాండర్ అరౌండ్ ఆఫ్టర్ ఇంజనీరింగ్. సో ఈ క్లబ్స్ అనేది, యాజ్ యూ సెడ్, వాట్ ఆర్ ఇట్స్ యూజెస్, కో స్టూడెంట్స్తో ఎలా మాట్లాడాలి, ఫ్యాకల్టీతో ఎలా బిహేవ్ చేయాలి, అండ్ కోఆర్డినేషన్, స్టూడెంట్ లెడ్ కోఆర్డినేషన్. ఇది అంటే టీచర్లు ఏమి దీంట్లో రోల్ ఉండదు. అంటే స్టూడెంట్స్కి ఇండైరెక్ట్గా లీడర్షిప్ అనేది దీంట్లో ఇంప్లిమెంట్ అవుతుంది. అండ్ సెకండ్ థింగ్ ఈస్ ఒక మనకి టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ అంటూ ఉంటారు. సో టైం మేనేజ్మెంట్, ఈ ఈవెంట్ ఈ పార్టీకి అయిపోవాలి, యూ హ్యావ్ టు బీ హియర్ అట్ సో అండ్ సో టైం. సో అలాంటి టైంకి మనం వస్తున్నాం అంటే మన టైం మేనేజ్మెంట్ అనేది పెరుగుతుంది. సో దీస్ క్లబ్స్ ఇండైరెక్ట్లీ మనకి డిసిప్లిన్ అనేది, హార్డ్ వర్క్ అనేది, ఒక కోఆర్డినేషన్, ఎలా మాట్లాడాలి, దీస్ ఆల్ థింగ్స్ విల్ బి డన్. సో ఓవరాల్ డెవలప్మెంట్ అనేది ఈ క్లబ్స్ ద్వారా మీకు లభిస్తుంది. వావ్, సూపర్ సాయి, థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదా, సాయి ఎందుకు చూస్ చేసుకున్నాడు ఈ కాలేజీ అనేది తెలియజేశాడు. అటానమస్ కాలేజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అని చెప్పేసి, అందులో ఉన్నటువంటి స్పెషలైజేషన్స్ అన్నీ కూడా చెప్పారు, ఎందుకు ఇంత స్పెషల్గా ఉంది. అండ్ అందుకనే నేను ఇందులో సెలెక్ట్ చేసుకున్నాను. మెయిన్లీ క్లబ్స్ వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ ఈ కాలేజ్కి అని చెప్తున్నారు.